సాసేజ్ అండ్ ఎగ్ టజైన్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఓసారి చూద్దాం. కోడిగుడ్లు 3, టొమాటో, ఉల్లిపాయ, కొత్తిమీర, చికెన్ సాసేజ్, కారపొడి, జీలకర్ర, వెల్లుల్లిపాయలు, జీలకర్ర పొడి, ఇంకా కొద్దిగా సోక్డ్ ఆలివ్స్. ఇవి ఇంగ్రీడియంట్స్ అన్నమాట. ముఖ్యంగా ఏంటంటే దీన్ని మంచి అపటైజర్ కింద యూజ్ చేసుకోవచ్చు, తినడానికి ముందుగానే ఎప్పుడైనా సరే, లేకపోతే ఎప్పుడైనా ఈవినింగ్ టైం కూడా సింపుల్ స్నాక్ కింద ఈ విధంగా ఎప్పుడైనా తినాలన్నా కూడా యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఇలా పెట్టేసుకుందాం. చాలా చాలా ఈజీ డిష్ ఇది. అండ్ మోర్ ఓవర్ ఏ ఒక్కటి కూడా మొరాకన్ స్టైల్లో మనకు బాగా నచ్చే విషయం అదే. మొరాకన్ స్టైల్లో ఎక్కడా కూడా మనము మన దగ్గర మన ఇంట్లో లేని ఇంగ్రీడియంట్ వాడట్లేదు, మీరు గమనిస్తూనే ఉంటారు. అందుకనే ప్రతి డిష్ మీరు తయారు చేసుకోవచ్చు, తయారు చేసుకొని తిని ఎంజాయ్ చేయాలని నేను కోరుకుంటున్నాను. మళ్ళీ మీకు అదే విషయం చెప్తున్నాను కదా. ఎస్, దట్స్ ట్రూ. ఓకే, మొదటగా ఏం చేద్దామంటే వెల్లుల్లి, ఉల్లిని చాప్ చేసుకుందాం. ఫైన్ చాప్, గార్లిక్ ఫైన్ చాప్ చేసుకోవాలి, చేసుకున్నాను. దెన్ ఆనియన్ కూడా ఫైన్ చాప్ కాదు, అలాని పెద్ద ముక్కలు కాదు, ఆల్మోస్ట్ మీడియం చాప్ చేసుకోవాలన్నమాట. అలాగే సాసేజ్ని కూడా కట్ చేసుకున్నాం. చిన్న ముక్కలు రౌండ్స్ చేస్తాం మామూలుగా కదా, ఆ రౌండ్స్ని 4 క్వార్టర్ కింద కట్ చేసుకొని క్వార్టర్ని రౌండ్స్ చేస్తే క్వార్టర్ మూడ్స్ వస్తాయి అన్నమాట. అలా చేసుకోవాలి. లాస్ట్కి వచ్చాం కదా. అయితే ఒకసారి పొయ్యి వెలిగించి పెనం పెట్టేసుకుంటే ఇది వేడవుతూ ఉంటుంది. కటింగ్స్ పూర్తయిన వెంటనే ఒక్కొక్కటిగా వేసేసుకొని కుక్ చేసుకోవచ్చు. ఫైన్ సాసేజ్ చాలా బాగుంది. ఈ సాసేజెస్లో 2 వెరైటీస్ ఉంటాయి. ఒకటేమో ఫ్యాటీ సాసేజ్ అనమాట, అంటే చాలా రకాలు ఉంటాయి అనుకోండి. దాంట్లో బేసిక్గా ఏంటంటే ఫ్యాట్ కంటెంట్ ఎక్కువ ఉన్న సాసేజ్ ఒకటి, ఫ్యాట్ కంటెంట్ తక్కువ ఉన్న సాసేజ్ ఒకటి. ఇప్పుడు మనం వాడుతుంది మాత్రం ఫ్యాట్ కంటెంట్ తక్కువ ఉన్నది, ఉండదు ఆల్మోస్ట్. అందుకని దీనికోసం ఆయిల్ వేసుకోవాలి. లేదంటే ఫ్యాట్ ఎక్కువ ఉన్న సాసేజ్ కనుక అయితే ఆయిల్ వేయకుండా డైరెక్ట్ ఫ్యాట్ వేసిన వెంటనే దాంట్లో నుంచి వచ్చే ఫ్యాటే సరిపోతుంది, దాంట్లోనే కుక్ అయిపోతుంది అన్నమాట మొత్తం. ఓకే, ఆయిల్ వేసుకున్నాం. అందులో క్యూమిన్ అండ్ గార్లిక్ వేసాం. కొద్దిగంత ఫ్రై అయిన తర్వాత ఆనియన్, ఈలోపు టొమాటో సీడ్లెస్ చాప్ చేసుకుంటాం.
కొద్దిగా ఫ్రై అయిన తర్వాత వి విల్ యాడ్ సాసేజ్, కట్ చేసుకునే సాసేజ్ వేస్తాం. ఈ సాసేజ్ మాత్రం కొద్దిగా కలర్ రావాలన్నమాట, అంతవరకు ఫ్రై చేసుకోవాలి. టెక్స్చర్ కోసమే, ఎందుకంటే కుకింగ్ కోసం అయితే రిక్వైర్మెంట్ లేదు, సాసేజ్ ఆల్రెడీ ప్రాసెస్డ్ ఉంటుంది కాబట్టి దాన్ని అలాగే కూడా మనం తినేయచ్చు. కాకపోతే ఆ టెక్స్చర్ కోసం కొంచెం కలర్ వస్తే బాగుంటుంది. ఓకే, అలా వచ్చిన తర్వాత ఇందులో టొమాటోస్ వేస్తాం. అలా ఫ్రై అవుతూ ఉంటుంది. ఈలోపు మనం ఏం చేద్దామంటే ఎగ్స్ని బీట్ చేసుకుందాం. చక్కగా ఎగ్స్ అన్నింటినీ ఇలా బీట్ చేసి పెట్టేసుకొని ఆమ్లెట్ వేసినట్లుగానే అందులో వేసి, మామూలుగా ఏం చేస్తామంటే ఆమ్లెట్ వేసేటప్పుడు ఇంగ్రీడియంట్స్ అన్ని కట్ చేసి ఈ ఎగ్ మిక్చర్లో వేసుకొని దీన్ని ఆమ్లెట్ లాగా వేస్తాం కదా. ఇప్పుడు అలా కాకుండా మొత్తం ఇంగ్రీడియంట్స్ అన్నింటినీ ఫ్రై చేసేసుకొని దాంట్లో ఎగ్ వేస్తాం అన్నమాట. ఓకే, కొద్దిగా కారపొడి ఉంచుకుంటున్నాను, పైన గార్నిష్ కోసం అవసరం పడుతుంది. సో అలా ఉంచుకొని మిగిలిన కారపొడి వేసేస్తాం. సేమ్ విత్ జీరా పౌడర్. అండ్ సాల్ట్. మొత్తం మనకు కావాల్సిన టెక్స్చర్, కలర్ అంతా వచ్చేసింది. ఇప్పుడు ఏం చేస్తామంటే ఈ ఎగ్ని ఇందులో వేస్తాం. ఇది సెట్ అవుతూ ఉంటుంది కదా, సెట్ అవ్వక ముందు కొద్దిగా అట్లా కలిపేసుకొని ఈ ఇంగ్రీడియంట్స్ని అలా వైడ్గా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకుంటాం అన్నమాట. అలా కొద్దిగా చేసిన తర్వాత వదిలేయచ్చు. నౌ ఫైనలీ కొద్దిగా కారపొడి, జీరా పొడి, గార్నిష్ కోసం మళ్ళీ వేస్తున్నాం, అండ్ చాప్డ్ కొరియాండర్. ఆలివ్స్ కూడా గార్నిష్లోనే పెట్టుకోవచ్చు పైనుంచి. సో ప్లేసింగ్ లైక్ దిస్. డన్. డిష్ రెడీ అయిపోయింది. కొద్దిగా టైటన్ అయ్యి మొత్తం సెట్ అయిన తర్వాత తీసేసి ప్రజెంటేషన్లోకి వెళ్ళిపోవచ్చు అనమాట. ఆ విధంగా నేను ప్రజెంటేషన్లో పెట్టేసి ఎలా ఉందో మీకు చూపిస్తాను.